గౌరవ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు సుపరిపాలన తొలివిడి కార్యక్రమంలో పాల్గొనడానికి గన్నవరం నియోజకవర్గం వచ్చినందుకు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో 1,28,00,000 పెట్టి రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఇదే రోడ్డు కూర్చొని రోడ్ని ఒక పక్క 4 అడుగులు ఎక్కువ పక్క 4 ఫ్లైర్లు ఉంటే అసెంబ్లీలో మాట్లాడడానికి దీని నిధులు మాట్లాడని పరిస్థితి. అలాగే రైల్వే ట్రాక్ పక్కన 63 లక్షలు శాంక్షన్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ తో ఇబ్బంది వల్ల రోడ్డు వేయలేకపోయాం. రాబోయే కాలంలో ఎన్నికే బోర్డు కానీ ప్రసాదం బోర్డు కానీ రావరపాడు కానీ స్పెషల్ గా వస్తాను ఎన్నిక ముందు చెప్పా. ఈ గ్రామాల్లో రావరపాడులు కానీ ప్రసాదం బోర్డులు కానీ అయితే మాకు వచ్చిన మెజారిటీ కన్నా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు తక్కువైన పరిస్థితి. ఈ గ్రామం నుంచి కూడా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ పెట్టినాకు వచ్చిన పరిస్థితి. అలాగే నిర్మాణం విజయవాడ రూరల్ మండలంలో రాష్ట్రంలో 16% 2 పార్టీల మధ్య వ్యత్యాసం ఉంటాయి. నా గన్నవరం మండలంలో 8% వచ్చినా, బాబులపాడులో 9% వచ్చినా, ఊటూరులో 3-4% వచ్చినా, ఇక్కడ విజయవాడ రూరల్ మండలంలో 25% నాకు మెజార్టీ వచ్చిన పరిస్థితి. దాదాపు 20,000 మెజార్టీ 19,973 మెజార్టీ ఇచ్చిన రూరల్ మండల ప్రజలకి ఎంత చేసినా తక్కువే. అలాగే విజయవాడ రూరల్ మండలంగా ఉండి విజయవాడ టౌన్ లో భాగంగా ఉండి సిఆర్డీఏ ట్యాక్స్లు కానీ హౌస్ ప్లాన్ కానీ అన్ని ట్యాక్స్లు విజయవాడ నగర పౌరులతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా ఈ 9 గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి నాకు నచ్చట్లే. దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా. విఎంసీతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినా వాళ్ళు నీళ్ళు ఇస్తాకి రెడీగా లేరు. అవసరమైతే విఎంసీలో కలిపేసైనా వచ్చే శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మున్సిపల్ మినిస్టర్తో కూడా మాట్లాడి విఎంసీలో కలిపైనా ఈ నీటి సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. టీడీఎస్ ఎక్కువ ఉండటం వల్ల టోటల్ డిజాల్వెన్సీ 2,000-3,000 ఉన్న పరిస్థితి. వీటి వల్ల చర్మ వ్యాధులు కానీ గుండె జబ్బులు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రజలు పెట్టుకోవడం చాలా బాధాకరం. పక్క కరెన్సీ నగర్లో కృష్ణా వాటర్ తాగుతా మేము ద్వితీయ శ్రేణి పౌరులకు ఇలా ఉండటం బాధాకరం. దీన్ని పరీక్షించే బాధ్యత తీసుకుంటాం. ప్రజలవాదక పాలన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 95లో అంతకుముందు వరకు కిలో బియ్యం పథకం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళింది కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తర్వాత అయిన వెంటనే ప్రజల పాలన పెట్టి ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలకి ప్రజావేదిక పాలన ఎమ్మెల్యేని సాక్షాత్ ముఖ్యమంత్రి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ముఖ్యమంత్రి కూడా 12 మాసాల్లో 12 సార్లు ఇచ్చి గౌరవ మంత్రులందరూ తిరిగి శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఎంపీలు అందరూ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. అలాగే గోతులు పూడ్చే దిక్కుమాల కార్యక్రమానికి ప్రభుత్వం మాకు అప్పచెప్పింది. గతంలో ఏ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఎవరున్నా వాళ్ళు రోడ్లు కొత్తగా వేశారు తప్ప గత ప్రభుత్వం అభివృద్ధిని గాలి కుదిరేసి 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసి పాలన అస్తవ్యస్తం చేసి గుంటలు పూడ్చే కార్యక్రమం మా ప్రభుత్వం కాబట్టి ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం. గన్నవరంలో కూడా 4-5 ఊళ్ళు లేదా మానికొండ దగ్గర ఆంజనేయ గుడి దగ్గర అలాగే సెంగనగూడెం దగ్గర 3-4 గ్రామాల్లో దావాజీ గుడి దగ్గర మిగతా అన్ని గుంటలు పూడ్చాం. రాబోయే కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తే తల్లికి వందనం కూడా ఇచ్చిన పరిస్థితి. రాబోయే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కానీ చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు నిరంతరం కష్టపడే పరిస్థితి. మనస్ఫూర్తిగా తెలుగు ప్రజల తరఫున మన అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే అమరావతి పట్టణం మారుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంచు కూడా కదలకపోయాడు. సర్వశక్తులు 5 సంవత్సరాలు రాజధాని మారుద్దామని పెట్టి పాలనని గాలి కుదిలేత ప్రధాన కారణం అమరావతిని మారుద్దామని చేసిన దుస్సాంప్రదాయం నేను భావిస్తున్నా. అమరావతి పట్టణానికి 59,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. రాబోయే కాలంలో 2-2.5 సంవత్సరాల్లో అమరావతి పట్టణం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవబోతుంది. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫ్యూచర్ లో కనీసం రాజధాని మారుద్దామన్న ఆలోచన కాదు కదా కళ్ళలో కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. అలాగే గతంలో గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వల్ల గన్నవరం నియోజకవర్గం ఇచ్చే ప్రజల మ్యాండేట్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీటి పెట్టించిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు గారి చేత కన్నీటి పెట్టి నియోజకవర్గం మ్యాండేట్ తర్వాత నభూతో భవిష్యత్తు రీతిలో 83 నుంచి వచ్చిన అన్ని ఎన్నికల్లో మెజార్టీ కలిపినా వాటికన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చిన శాసనసభ కొన్నందుకు 18-20 రోజులు చాకరీ చేస్తానని చెప్పా. 11 రోజులు అమెరికా వెళ్తుంది తప్ప మిగతా 2 రోజులు కాన్స్టిట్యూన్సీలో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. మల్లవల్లి 400 కంపెనీలు రాబోతుంది. గౌరవ మంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 132 kV సబ్స్టేషన్ మల్లవల్లిలో ఇచ్చినందుకు కానీ రామవరపాడులో 32 kV స్టేషన్ ఇచ్చినందుకు కానీ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పి గన్నవరం మోడల్ కాన్స్టిట్యూన్సీ చెప్తారు. ఆ దిశగా నేను పనిచేస్తాను. దాన్ని మీడియా కూడా సహకరిస్తానని కోరుతున్నాం. గన్నవరం అంటే బోర్డు చూపించదని కూడా చెప్పా. గన్నవరం బ్యూటిఫికేషన్ మహాత్మా గాంధీ విగ్రహం 9 లక్షలు పెట్టి నా డబ్బులతో ఆర్డర్ చేస్తే ఎన్టీ రామారావు కాంస్యగ్రహం పెడుతున్నాం. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాం. అలాగే అమరావతి పట్టణం రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితి కంప్లీట్ అవుతుంది 2-2.5 సంవత్సరాల్లో. ఇక ఫ్యూచర్ లో కల్లో కూడా ఎవరు మారుద్దామన్న ఆలోచన కూడా చేయరు. ఇదే నియోజకవర్గ ప్రజల నుంచి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు అవమానించబడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలాగే చంద్రబాబు కంట కన్నీరు చూశారు. ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అలాగే
అదే పరిస్థితుల్లో అమరావతి పట్టణం చంద్రబాబు పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తే చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం గన్నవరం వేదికగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. ఈ నియోజకవర్గాన్ని మూల నియోజకవర్గం తీర్చిదని చెప్పి గౌరవ మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి సహకారంతో లోకేష్ బాబు సహకారంతో ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్ గా మూల కాన్స్టిట్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ.